ఇంపార్టెంట్ ఏదైతే ఉంటుందో అదేవిధంగా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ మొత్తం రిపోర్టింగ్ ఎలక్షన్ కమిషన్కి చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ఫార్ దాట్ యు ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ టు ఫాలో. ఇది కాకుండా ఈవీఎం సంబంధించి అంటే మీ అందరికీ తెలుసు మనం ఎలక్షన్స్లో ఈవీఎం వాడుతున్నాము. ఈవీఎంలో సీఈ ఉంటుంది, కంట్రోల్ యూనిట్, అదేవిధంగా బ్యాలెట్ యూనిట్ ఉంటుంది, దాంతోపాటు వీవీప్యాట్ ఉంటుంది. సో ఒకవేళ ఆ మషిన్లో ఏమైనా డిఫెక్ట్ వస్తే ఏమైనా రిప్లేస్మెంట్ ఉంది, సో ఎన్ని రిప్లేస్మెంట్ జరిగాయి, ఏ పోలింగ్ స్టేషన్లో రిప్లేస్మెంట్ జరిగింది, ఏ నంబర్ మషిన్ మార్చారు, అవన్నీ మాకు లెక్క కావాలి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి మన రిసెప్షన్ సెంటర్కి వచ్చినప్పుడు ఆ టైంలో కరెక్ట్గా మాకు తెలియాలి ఈ పోలింగ్ స్టేషన్లో ఎన్ని మషిన్ వాళ్ళు వాడుతున్నారు, ఏమైనా మార్చారా లేదా, ఎందుకు మార్చారు, దానికి నంబర్ ఏంటి, ఏ టైంకి మార్చారు, మాక్ పోల్ టైంలో మార్చారా, యాక్చువల్ పోల్ టైంలో మార్చారా. సో ఆల్ దోస్ డీటెయిల్స్. సో ఫార్ దాట్ ఈవీఎం కంట్రోల్ రూమ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఈవీఎంఎస్ చాలా ఇంపార్టెంట్, ఈవీఎం కంట్రోల్ రూమ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో బోత్ నీడ్ టు బి మానిటర్డ్ వెరీ వెరీ క్లోజ్. ఇది కాకుండా కంప్లైంట్స్ అందరికీ తెలుసు, మామూలుగా ప్రతి ఎలక్షన్లో ప్రతి యాక్టివిటీలో సమ్ కంప్లైంట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఆ కంప్లైంట్స్ సపోజ్ అక్కడ వాటర్ సరిగా పెట్టలేదు, కన్సల్ట్ వాళ్ళతో మాట్లాడి, మాట్లాడి అది డీటెయిల్స్ రెస్పాండ్ అవ్వాలి. ఎలక్షన్ కంట్రోల్ నుంచి మనం నడిపిస్తాం. ఇక్కడ నుంచే మొత్తం జరుగుతుంది. మామూలుగా బాడీకి ఎట్లా బ్రెయిన్ ఉంటుందో మొత్తం బాడీ ఎక్కడి నుంచి కంట్రోల్ అవుతుంది అట్లా. సో మీ వర్క్ ఈజీ చేయడానికి మీకు ఏరియా డివైడ్ చేయడం జరిగింది. సేవ్ చేసుకుంటాను. సేవ్ చేసుకొని ప్రతి 2 hours 9 to 11, 1 to 3 ఏదైతే 2 hours ఉందో 9 to 7:30 రిపోర్ట్ 7:30 వరకు 7:30 అదే మాకు సంబంధించి రీప్లేస్మెంట్ నేను శ్రీకాంగా చేసుకుంటూ చార్ట్ స్థాయి నుంచి మండలం నుంచి కాన్స్టిట్యూన్సీ నుంచి మనకి కంట్రోల్ ఏదైతే మనకి ఇచ్చారో దాని వల్ల కూడా నేను